హలో మ్యాథోస్, వెల్కమ్ టు వన్ మై మ్యాథ్స్. ఈరోజు క్లాస్లో మనము ఇచ్చినటువంటి పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కుందాం. సో ఇది నిన్నటి క్లాస్కి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్లాస్కి కొనసాగింపుగా మనం ఇక్కడ ఇచ్చినటువంటి పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో కనుక్కుందాం. ముందుగా చూసినట్టయితే ఇక్కడ మనకు తెలుసు, నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం ఏంటంటే, మనము ఎప్పుడైతే ఒక త్రిభుజాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ ఒక రేఖ గీస్తుందో అప్పుడు మనకు మొత్తంగా ఎన్ని వస్తాయి? 1, 2 మరియు పెద్ద త్రిభుజం మొత్తం 3 వస్తాయని తెలుసు, 3 త్రిభుజాలు వస్తాయని తెలుసు. సో అట్లా ఇక్కడ పటంలో చూసినట్టయితే మనకి ఇక్కడ ముందుగా ఇది చూస్తే ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే మనకు మొత్తంగా మూడు సార్లు రిపీట్ అవుతుంది, అంటే 3 × 3. సో మనకు మొత్తం 9 త్రిభుజాలు వస్తాయి. మరియు ఈ లోపలి చిన్న త్రిభుజం 1 మరియు పెద్ద త్రిభుజం, సో ఇది బయటి త్రిభుజం, మొత్తంగా మనకు 11 త్రిభుజాలు వస్తాయి. సో ఇట్లాంటి పటం ఇస్తే కనుక మనకు త్రిభుజాల సంఖ్య మనకు 11 వస్తాయని దీని ద్వారా అర్థం అవుతుంది. సో 3 3 3 3 3 9 + 1 10 + 11. సో మొత్తంగా 11 త్రిభుజాలు దీని ద్వారా వస్తున్నాయి. ఇది ఒక మోడల్. మరియు నెక్స్ట్ మోడల్ కనుక చూసినట్టయితే, సో ఒకవేళ కనుక ఈ విధంగా ఇస్తే మరి ఎట్లా చూడండి. ఇది కూడా ఇంతకుముందు లాగానే మనకు చూడండి, ఇక్కడ ఏదైతే ఈ త్రిభుజాన్ని ఒక రేఖ విభజిస్తూ 2 త్రిభుజాలుగా విభజించిందో మొత్తంగా 3 త్రిభుజాలు ఉన్నాయి. అట్లాంటి 3 9. మరియు చూసినట్టయితే ఇందులో చూడండి లోపల, సో ఇదొక త్రిభుజం, తర్వాత బయటి త్రిభుజం 1. సో మొత్తం ఇక్కడికి 11 అయినాయి. మరియు మళ్ళీ లోపల అబ్జర్వ్ చేసినట్టయితే 1 2 3 4 చిన్న త్రిభుజాలు వచ్చినాయి. సో ఇవి మొత్తంగా 4, అంటే మొత్తం చూసినట్టయితే 15 15. సో 15 త్రిభుజాలు ఇందులో మనకు ఉంటాయి. సో ఇది మనకు నెక్స్ట్ మోడల్. ఒకవేళ కనుక సో మనకు ఇచ్చినటువంటి పటం కనుక ఈ విధంగా ఉంటే మరి అప్పుడు ఎలా? సో ఇక్కడ చూడండి, సో ఇంతకుముందు లాగానే చాలా ఈజీ. సో ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే 3 అని ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ అట్లాంటి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3. సో 3 4 5 6. సో 6 ఉన్నాయి కాబట్టి 6 × 3 18. సో 6 3 18. 2 3 4 5 6. సో 6 3 18. మరియు లోపల ఒక చిన్న త్రిభుజం, సో ఇది 1 మరియు ఇది ఒక త్రిభుజము, అదేవిధంగా చివరికి మరియు మొత్తంగా బయటి త్రిభుజం, సో ఇది 1. మొత్తంగా చూసినట్టయితే మనకు 21 త్రిభుజాలు సో ఇందులో కనపడుతున్నాయి. సో 21 త్రిభుజాలు ఇందులో వస్తాయి. సో ఈ పటంలో మనం 21 కనుక్కున్నాం. అదేవిధంగా ఇది కనుక చూసినట్టయితే ఇది కూడా మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇట్లాంటి ఒక బాక్స్ కనపడినట్టయితే మనకు సో దాని =8 అని తెలుసు. సో అందులో 8 త్రిభుజాలు ఉంటాయని, త్రిభుజాల సంఖ్య 8 ఏర్పడతాయని మనకు తెలుసు. సో ఇది 8 అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇట్లాంటి 3 బాక్సులు ఉన్నాయి కాబట్టి 8 ఇది 8 ఇది 8, అంటే 8 3 24. సో 8 3 24. మరియు ఇప్పుడు చూడండి, కింది భాగం లేకుంటే సో ఓన్లీ పైన మాత్రమే ఉన్నట్టయితే ఆ 2 బాక్సులు కనుక చూసినట్టయితే మనకు చూడండి ఏమైనా త్రిభుజాలు ఏర్పడతాయో చూసినట్టయితే ఎస్, ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడుతుంది మరియు ఈ శీర్షాల గుండా ఇంకొక త్రిభుజం ఏర్పడుతుంది, అంటే ఇవన్నీ 2. అదేవిధంగా సో ఇది లేదనుకుందాం, ఇప్పుడు ఈ 2 చూసుకుందాం. సో ఇంతకుముందులాగా ఇక్కడ చూస్తే ఇదొక త్రిభుజం ఏర్పడుతుంది, అదేవిధంగా ఈ శీర్షాలతో ఇదొక త్రిభుజం, అంటే ఇక్కడ కూడా 2. ఇప్పుడు ఏం చేద్దామంటే 3తో కలిపి ఏమైనా ఏర్పడుతుందా? సో 3తో కనుక ఏర్పడితే అది కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు 3 బాక్సులు కలిపితే మనకు
ఇక్కడ ఏర్పడుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ నేను ముందుగా ఈ 3 బాక్స్లకి సో ఈ శీర్షము అంటే ఇక్కడ నుంచి తీసుకుందాం. సో ఇక్కడ నుంచి మొదలై ఇది ప్లస్ ఇక్కడ, సో ఈ 3 కలిపితే మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. అంటే మొత్తంగా మనకు చూసినట్టయితే 24, 26, 28, 1, 29. సో మొత్తం 29 త్రిభుజాల సంఖ్య దీనిలో నుండి మనకు వస్తుంది. సో ఈ విధంగా మనం త్రిభుజాల సంఖ్యను కనుక్కోవచ్చు. ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ కనుక బాక్సెస్ ఇస్తే చూద్దాం అది కూడా. ఇక్కడ చూడండి, సో ఇంకొక బాక్స్ పెరిగింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే. సో ఒక బాక్స్కి మనం 8 అనుకున్నట్టయితే 8 త్రిభుజాల సంఖ్యను గుర్తించుకున్నట్టయితే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 8 × 4 మొత్తం 32. మళ్ళీ రెండింటితో కలిపి ఏమైనా ఏర్పడుతున్నాయో లేదో చూద్దాం. సో ముందుగా ఈ రెండిటితో చూస్తే, సో ముందు రెండిటితో చూస్తే సో ఏంటి ఈ 2 కనుక లేనట్టయితే ఈ 2 బాక్సులు మాత్రమే ఉంటే చూడండి ఇంతకుముందు లాగానే. సో ఈ శీర్షంలతోని 1, ఈ శీర్షంలతోని 1 అంటే 2. అదేవిధంగా ఈ శీర్షంలతోని 1, తర్వాత ఈ శీర్షంలతోనే 1, మొత్తం 2. ఇక్కడ కూడా 2. నెక్స్ట్ ఈ సైడ్లకు లేకుంటే ఈ 2 బాక్సులు తీసుకున్నట్టయితే సో ఈ 2 శీర్షంలతోని అంటే ఈ 2 బాక్సులకు మనకు 2 త్రిభుజాలు ఏర్పడతాయి 3 శీర్షాలతో. సో ఇక్కడ మొత్తంగా సో ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు 3 త్రిభుజాలతో చూద్దాం. అంటే 3 బాక్సెస్తో చూద్దాం. సో 3 ఫిగర్లతో చూస్తే ఇక్కడ ఒక మనకు ట్రయాంగిల్ ఏర్పడింది, ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. మళ్ళీ ఇట్లా చూస్తే ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. అంటే ఇట్లాంటివి కూడా 3 బాక్సెస్తోని 2. అదేవిధంగా ఇప్పుడు మొత్తం 4 బాక్సులు కలిపి ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా సో త్రిభుజం ఏర్పడడానికి చూసినట్టయితే సో ఇక్కడ అదేవిధంగా ఈ రెండిటితో పాటు ఈ శీర్షం. సో ఈ శీర్షాన్ని గమనించినట్టయితే మొత్తంగా మనకు ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడుతుంది. సో ఇది కూడా 1. సో 4 బాక్సులు కలిపితే అంటే 4 పటాలతో ఇంకొక త్రిభుజం ఏర్పడుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మొత్తంగా 41 త్రిభుజాల సంఖ్య. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చేయడానికి కూడా చాలా సులభం. ఒకవేళ మరి మనకు ఇంకో మోడల్ చూద్దాం. ఇందులో కనుక చూసినట్టయితే సపోజ్ ఇట్లా ఇచ్చి ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని అడిగినట్టయితే ముందుగా చూద్దాం. దీనికి నేను శీర్షాలు రాస్తున్నాను. A, B, C, D మరియు E. ముందుగా ఈ శీర్షాలతో ఏమైనా త్రిభుజాలు ఎన్ని ఏర్పడుతున్నాయో చూద్దాం. ముందుగా నేను రాస్తున్నాను త్రిభుజము 1. మొదటిది త్రిభుజం వచ్చేసి సో ACD. సో పెద్ద త్రిభుజం. నెక్స్ట్ త్రిభుజము ACE. నెక్స్ట్ త్రిభుజం ABD. సో ABD. అదేవిధంగా ఇక్కడ నేను O అనేటువంటిది రాస్తున్నాను. ఇప్పుడు చూడండి త్రిభుజము OBC, త్రిభుజము ODE. సో ఇక్కడ మళ్ళీ త్రిభుజము COD. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు మొత్తం 2, 3, 4, 5, 6 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇంకా కూడా ఏమైనా ఛాన్స్ ఉందా చూస్తాం. ఇక్కడ చూసినట్టయితే BCD శీర్షాలతోని CDE శీర్షాలతోని అవి ఇంతకుముందు రాయలేదు. సో వాటితో కూడా మనకు త్రిభుజాలు ఏర్పడే ఛాన్స్ ఉంది కాబట్టి మనం చూద్దాం. సో ఇక్కడ రాయొచ్చు త్రిభుజము BCD మరియు త్రిభుజము CDE. BCD. సో ఇక్కడ ఒకటి రాస్తున్నాను త్రిభుజం BCD మరియు త్రిభుజము CDE. సో ఇట్లా మనకు మొత్తంగా చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వచ్చేసినాయి. 8 త్రిభుజాలు ఏర్పడ్డాయి. కానీ ఇది టైం
చాలా తీసుకుంటుందండి. అందుకోసమే సో ఇక్కడ చూడండి, ఇదొక లైన్, ఇదొక లైన్. సో 2 లైన్లు ఉన్నప్పుడు అంటే రెండు సో లైన్ల సంఖ్య 2 కాబట్టి n = 2 అనుకుందాం. ఈ 2 లైన్లైనా తీసుకోవచ్చు, లేకుంటే కిందది తీసేసి ఈ 2 లైన్లైనా తీసుకుందాం. ఇది మాత్రం మనం కౌంట్ చేయొద్దు. సో 1 2 అంటే ఎంత 2 వేసేసి ఈ 2 కానీ అంటే మనకు సింపుల్గా 2 క్యూబ్. సో ఎంత అంటే 8. సో ఒకవేళ కనుక లైన్ల సంఖ్య 3 4 వీటిలో ఉన్నట్టయితే అక్కడ 3^3 4^3 అట్లా రాసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి. అదేవిధంగా మరియు ఒకవేళ కనుక మనకు ఈ మోడల్లో ఇచ్చినట్టయితే ఇక్కడ చూడండి, మనకు ముందుగా ఈ రెండింటిని గమనిస్తే మనకు తెలుసు ముందుగా కనబడుతున్నది ఓన్లీ ఒక త్రిభుజమే. సో సింపుల్గా చెప్పొచ్చు ఇది ఒకటి అని. కానీ ఇక్కడ చూడండి, ఈ త్రిభుజంలో కనుక చూసినట్టయితే మనకు 1 2 3 స్టెప్స్ ఉన్నాయి. సో 3 స్టెప్స్ అంటే ఒకవేళ కనుక ఈ విధంగా ఇస్తే మనకు మొదటి దానిలో చూడవచ్చు ఒకటే ఉంది కాబట్టి సింగిల్గా అయిపోయింది, ఒకటే అని చెప్పొచ్చు. కానీ రెండవ పటం చూసినట్టయితే మనము ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9. సో వీటితో మనకు 9 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. సో ఇదొకటి మరియు ఇదొకటి, మొత్తం ఇక్కడికి 11 అయిపోయినాయి. సో ఇంకా కూడా చూద్దాం ఇంకేమైనా ఛాన్స్ ఉందో. చూస్తే ఏ శీర్షాలను చూస్తే సో ఇది రైట్, ఈ శీర్షాలు కనుక గమనిస్తే ఒకటి ఇస్తుంది, మరి ఈ శీర్షాలతో ఇంకొకటి వస్తుంది. సో మొత్తంగా 13 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. కానీ ఒకవేళ కనుక సో ఇక్కడ చూడండి 1, సో ఇక్కడ చూడండి 3 అంటే ఏంటి 3 స్టెప్స్ ఇచ్చినప్పుడు అవి ఎట్లా ఒక ఫార్ములాతో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. 1 భిన్నం 8 ఇంటూ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1. సో ఈ ఫార్ములాలో n విలువ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ సంఖ్యను కనుక చూసినట్టయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం, మనకి ఇక్కడ చూస్తే ఇందులో 13 వచ్చినాయి. ఇట్లా కౌంట్ చేస్తే 1 2 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి n = 3. సో 1 భిన్నం 8 ఇంటూ 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 1 మైనస్ 1. సో 1 భిన్నం 8 ఇంటూ 3 3 2 5 ఇంటూ 2 3 6 1 7 మైనస్ 1. సో మొత్తం చూసినట్టయితే 3 5 15 105 105 ఇట్లా 1 పోతే 104. సో 104 భిన్నం 8 8 1 8 13. సో ఇట్లా కూడా మనకు ఎన్ని త్రిభుజాలు ఏర్పడుతున్నాయంటే 13 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఇది ఆడ్ నెంబర్కి 1 3 5 7 9 ఇట్లా స్టెప్స్ ఇచ్చినప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఫార్ములా. సో ఇది బేసి సంఖ్యలో స్టెప్స్ ఇచ్చినప్పుడు. మరి ఇప్పుడు చూద్దాం ఇక్కడ సరి సంఖ్యలో కనుక స్టెప్స్ ఇస్తే ఏ విధంగా చూడండి. మనకి ఇక్కడ n = 2, ఇక్కడ 1 2 3 4. సో n = 4 స్టెప్స్ ఇచ్చిండు. సో n = 2 ఇచ్చినప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే కౌంట్ చేసి కూడా చెప్పొచ్చు మొత్తం ఎన్ని. ఇక్కడ నెంబర్స్ వేద్దాం. సో నెంబర్స్ వేస్తే 1 2 3 4 పెద్ద త్రిభుజంతో మొత్తం 5. సో 5 త్రిభుజాల సంఖ్యని ఈజీగా చెప్పొచ్చు. మరి 4 ఉన్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. సో దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. సో 4 తీసుకున్నట్టయితే కొంచెం కష్టం కాబట్టి దీనికి ఒక ఫార్ములా వాడేద్దాం. సో 1/8 ఇంటూ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 అనే ఫార్ములాలో కనుక నెంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే ఎన్ని ఉంటే అవి కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి 1 భిన్నం 8 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 2 4 1 5 అంటే మొత్తం ఎంత వస్తుంది 4 8 5 40 40/8 అంటే 5 వచ్చేసింది. సో ఇది మనకు ఓకే. నెక్స్ట్ సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 4 ప్లస్ 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే 4 1 4 2 1 భిన్నం 2 ఇంటూ
6 ఇంటూ 9. సో 2 3 అంటే 3 9 27. సో ఇక్కడ మనం మొత్తంగా ఎన్ని త్రిభుజాలు ఏర్పడుతున్నాయంటే 27 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. సో ఇది మనకి ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ 4 అయినప్పుడు. సో అంటే ఇక్కడ చూస్తే ముందునేమో బేసి సంఖ్యలో స్టెప్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ అంటే సరి సంఖ్యలో స్టెప్స్ కనుక ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాను గుర్తుపెట్టేసుకోండి. ఈ 2 ఫార్ములాస్ చాలా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి పటంలో ఎన్ని త్రిభుజాలో ఈజీగా మనము కనుక్కోవచ్చు. సో ఇది రెండవ పార్ట్.